హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే మేము మా అత్తగారు మాయ గారిని తీసుకుని హ్యూస్టన్కి వెళ్తున్నాము. డాలస్లో అయితే ఉన్న 4-5 టెంపుల్స్ తిప్పేసామన్నమాట. ఇంకా వీకెండ్ వచ్చింది కదా, 2 రోజులు హ్యూస్టన్కి వెళ్ళి వచ్చి అనేసి హ్యూస్టన్లో అయితే హనుమాన్ టెంపుల్, అదే పెద్ద హనుమంతుడిది విగ్రహం ప్రతిష్ఠ చేశారు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను. సో అది చాలా బాగుంటుంది. అండ్ అష్టలక్ష్మి గుడి దగ్గర అది పెట్టారు కదా, అది చూపిద్దామని. దాని తర్వాత మీనాక్షి టెంపుల్, ఈ రెండే చూసి వచ్చేద్దామని అనుకుంటున్నాం అనమాట. యూఎస్కి వచ్చాక కూడా టెంపుల్ దర్శనాలు చేయిస్తున్నాం వాళ్ళ చేత. సో ఇంకా హ్యూస్టన్ మాకు 4.5 hours. సో ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో కరెక్ట్గా 12:30 ఆ టైంకి చేరుతాం, 12:31కి. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా లంచ్ అది తినేసి ఏంటో నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే మీకు చూపిస్తాను. సో మొత్తం పొద్దునే అందరం రెడీ అయిపోయాము అండ్ ఇప్పుడు హ్యూస్టన్కి బయలుదేరుతున్నాము. సో పదండి మీరు కూడా. ఒక 1:30కి బకీస్ వచ్చిందండి. ఇక్కడ ఆగి రెస్ట్ రూమ్ అది యూజ్ చేసుకొని తర్వాత ఏమో మనం బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ నానపెట్టేసి అందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి తెచ్చారు. సో అత్తగారు మాయ గారు ఇంట్లో ఛాయ్ తాగి బయలుదేరారు. అండ్ 9:30 ఆ టైంకి తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి కదా, టెంపుల్కి వెళ్ళి ఇంకా లంచ్ తినేటప్పటికి లేట్ అవుతుంది అనేసి ఇది కొంచెం తెచ్చేసుకున్నాము. ఇది తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఫస్ట్ అయితే అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ బయట హనుమంతుడి విగ్రహం ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ ప్రతిష్ఠ జరిగింది. సో అది చూసుకోవచ్చు అని అనేసి ఇంకా దర్శనం చేసుకోవచ్చు అని. సో అత్తగారు మాయ గారు యుఎస్ వచ్చే ముందే మేము అనుకున్నాము డాలస్లో పెద్దగా ఏమి ఉండవు కదా, ఎక్కడ తీసుకెళ్లొచ్చు అని దగ్గరలో. అయితే హ్యూస్టన్ అయితే ఎంజాయ్ చేస్తారు కదా టెంపుల్స్ అవి అని అనేసి హ్యూస్టన్కి తీసుకొచ్చామన్నమాట. ఆస్టిన్లో పెద్దగా ఏమి ఉండవు అనేసి. అయితే ఇక్కడ టెంపుల్ దర్శనం అది అయిపోయిన తర్వాత మహారాజా భోగ్ రెస్టారెంట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని ఇవన్నీ ముందే ప్లాన్ చేసేసుకున్నాము. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా, ఇండియాలో మనకి రాజధాని థాలీ కాన్సెప్ట్. సో ఇక్కడ దర్శనం అది చేసేసుకున్నాం, వాళ్ళకి బాగా నచ్చింది టెంపుల్. దాని తర్వాత ఇంకా ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ థాలీ ఇలా ఫుల్ థాలీ టైప్ తిన్నది అత్తగారు వాళ్ళు ఫస్ట్ టైమే. సో అది చూడంగానే అమ్మో ఇన్ని ఐటమ్స్ ఫినిష్ చేయగలమా అనుకున్నాము, ఎంత తినగలితే అంతే తినండి అని అనేసి. సో నచ్చింది అనమాట. మేమైతే ఎప్పుడు హ్యూస్టన్కి వెళ్ళినా ఇది ట్రై చేస్తాము, ఎందుకంటే డాలస్లో థాలీ రెస్టారెంట్ కాన్సెప్ట్ లేదు. సో అందుకనేసి అక్కడికి వెళ్ళినప్పుడు, కానీ ఈసారి ఇంకా మాకు కూడా బోర్ కొట్టింది, నెక్స్ట్ టైం ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకున్నాము. సో ఇక్కడ లంచ్ అది తినేసిన తర్వాత హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ సాయంత్రం ఏంటంటే గాల్వెస్టన్కి వెళ్తున్నాము. గాల్వెస్టన్లో ఏంటంటే ఫెరీ రైడ్, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము. సో సరే చూపించవచ్చు కదా అని వెళ్ళాము, కానీ అంత ఎంజాయ్ చేయలేదు అత్తగారు మాయ గారు, ఎందుకంటే డాల్ఫిన్స్ పెద్దగా కనిపించలేదు. సో కానీ ఒక రిలాక్స్గా ఒక 45 minutes ఆ ఫెరీలో తిరిగినట్టు అనిపిస్తుంది అంతే. సో ఇది స్కిప్ చేసినా పర్వాలేదన్నమాట. దీని బదులు గాల్వెస్టన్ బీచ్కి వెళ్తే బాగుంటుంది, లేదంటే నాసా కూడా బాగానే ఉంటుంది. నాసా ఏంటంటే లోపల నడవాలి, సో లోపల వీల్ చైర్ ఫెసిలిటీ అది లేదు, అందుకనేసి మేము నాసా స్కిప్ చేసామన్నమాట. సో అది కూడా వెళ్ళొచ్చు ఒకవేళ నడిచే ఓపిక శక్తి ఉంటే కనుక, నాసా కూడా ఒక మంచి ఆప్షన్. సో గాల్వెస్టన్లో అయితే అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. సో రిలాక్స్ అయ్యి ఫెరీ రైడ్ ఎప్పుడెప్పుడు డాల్ఫిన్స్ కనిపిస్తాయా అని చూసామన్నమాట. ఏవో ఒక 2-3 కనిపించాయి. నేను వీడియో ఆన్ చేసే లోపున అవి లోపలికి వెళ్ళిపోతూ ఉండేవి. సో ఒక్క డాల్ఫిన్ కూడా నా వీడియోలో క్యాప్చర్ అవ్వలేదు. బట్ ఒక గంట సేపు అలా రైడ్ అది అయిన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు చాలా చాలా ట్రాఫిక్ దొరికిందనమాట, పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. సో ఒక గంటలో వెళ్ళిపోయే వాళ్ళం, 3 గంటలు అంటే 8కి అలా బయలుదేరిన వాళ్ళం 10:30-11కి హోటల్కి చేరాము. వెళ్ళిన తర్వాత ఏదో అంటే దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ దోశ పొంగల్ తీసేసుకుని పిజ్జా తీసేసుకుని ఆ రోజు అలా గడిపేసాము. మార్నింగ్ అయిపోయింది, ఇంకా మేము డాలస్కి బయలుదేరిపోతాం. వెళ్తూ మీనాక్షి అమ్మ టెంపుల్ చూసుకొని అక్కడే క్యాఫెటేరియాలో హెవీ బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, బ్రంచ్ టైప్ తినేసి మేము బయలుదేరిపోతాం అనమాట. సో చాలా బాగా అయిపోయింది. 2 రోజులకైనా సరే బాగా ఎంజాయ్ చేసాము. ఇలా సింపుల్ గా 2 రోజులు ఐటినరీ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా వెళ్తున్నాము రూమ్కి వెళ్ళి, అంటే 2 rooms తీసుకున్నాం కదా, సో పక్క రూమ్కి వెళ్ళి అత్తగారు వాళ్ళని తీసుకుని ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. టెంపుల్కి చేరాక ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట, చాలా బాగుంటుంది. తమిళనాడు స్టైల్ టెంపుల్. మన తమిళనాడులో చూడండి ఎంత బాగుంటాయో కదా మందిరాలు, అవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మెయిన్ అమ్మవారు మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. హ్యూస్టన్ ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్కి అయితే వస్తాము, అమ్మ దర్శనం చేసుకుని వెళ్తాము. ముందు రోజు ఏదో ఈవెంట్ జరిగింది ఇక్కడ,
సో అందుకనేసి టెంపుల్ కూడా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ ఊరేగింపు జరిగింది. దానికి చూడండి రథం లాగా ఎంత బాగా తయారు చేశారో అసలు, ప్యారెట్ షేప్డ్ రియల్ ఫ్లవర్స్తో చేశారు. ఇది కూడా చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఏవో అక్కడ కూడా పూజలు అవి జరుగుతున్నాయి. సో అవి కొంతసేపు చూసి ఇంకా చక్కగా 2 గంటల సేపు అన్నీ ఎంజాయ్ చేసాము. టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాము. అక్కడ ఫోటోగ్రఫీ అది ఎందుకు తీయడం అనేసి తీయలేదు. చాలా చాలా బాగుంటుంది అనమాట అమ్మవారి విగ్రహం. అండ్ వెంకటేశ్వర స్వామి ఇంకా శివుడు కూడా ఉన్నారు. ఈ విగ్రహాలు అవన్నీ ఏంటంటే చుట్టూతా బౌండరీలా కట్టి అక్కడ మిగతా విగ్రహాలన్నీ చిన్న చిన్న గుడుల్లాగా పెట్టారనమాట. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇలా కూర్చొని ప్రసాదాలు అవి కూడా తినొచ్చు. అండ్ క్యాఫెటేరియా ఉంది. అండ్ అక్కడ కూడా వెళ్ళి మంచిగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కటే ఈరోజు పెట్టుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా డాలస్కి వెళ్ళిపోదాము అని అనేసి, సాయంత్రం కల్లా చేరుకోవచ్చు కదా అందుకని. అండ్ పేరెంట్స్కి మరీ దూరం అనిపించదు, కార్లో ట్రావెల్ చేయడానికి కూడా బాగుంటుంది. 4.5 అవర్స్ అయితే ఓకే రైట్. సో అందుకనేసి. అండ్ మా వాళ్ళకైతే టెంపుల్స్ చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే డాలస్లో హనుమాన్ టెంపుల్ చూపించాము. అబ్బా ఎంత బాగుంది, ఇక్కడ కూడా ఇలాంటి టెంపుల్ ఉంది కదా అనుకున్నారు. నా వీడియోస్లో చూశారు కానీ ప్రత్యక్షంగా చూడడం వేరు కదా. దాని తర్వాత ఈ మీనాక్షమ్మ టెంపుల్ కూడా సేమ్ అలాగే అనిపించింది వాళ్ళకి. మంచి వైబ్ ఉందమ్మా, చాలా బాగుంది అని అన్నారనమాట. దాని తర్వాత డాలస్లో ఆలన్లోని రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా తీసుకెళ్ళాము. సో మెయిన్గా అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్తో ఉన్నవి ఇవే. దుర్గాదేవి, తర్వాత వినాయకుడు, అయ్యప్ప స్వామి, రాధాకృష్ణ, రామ్ సీత, దాని తర్వాత నవగ్రహాలు, ఇవన్నీ చుట్టూతా చిన్న చిన్న టెంపుల్స్గా కట్టారు. ఇవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అంటే వెనక్కి సైడు చాలా ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ పీకాక్స్ అవి ఉంటాయి అని చూసాము కానీ ఎక్కడ కనిపించలేదు. చాలా బాగుంటుంది ఏంబియన్స్. అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా కెఫెటేరియాకి వెళ్ళిపోయాము. కెఫెటేరియాలో ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. అక్కడ ఉన్న మెనూలో ఉన్న ఐటమ్స్లోని ఒక 4-5 ఆర్డర్ చేసుకొని హెవీ బ్రంచ్ అనమాట. ఒక 10:30 అలా అయ్యింది, 10:30-11 ఆ టైం కల్లా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. వెళ్తూ కొంచెం పులిహార, పెరుగన్నం కూడా కట్టేసుకున్నాం అనమాట, ప్యాక్ చేసుకున్నాము. ఫుడ్ వాళ్ళకి చాలా నచ్చింది, అత్తగారు వాళ్ళకి. అండ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము. చాలా బాగా అయింది ఈ ట్రిప్ అయితే. సో తప్పకుండా పేరెంట్స్ వస్తే హ్యూస్టన్కి అయితే తీసుకెళ్ళండి, టెంపుల్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆన్ ద వే టు డాలస్ అండి, ఇంకో 1 అవర్లో చేరిపోతాము. సో మీనాక్షి టెంపుల్లో పెరుగన్నం, పులిహార తీసుకొని బకీస్ దగ్గర ఆగి తినేస్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే పనులు ఇంకో గంటలో చేరిపోతాము. సో అది అండి ఇవాళ వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డాలస్లో కనుక ఉంటే తప్పకుండా మీ పేరెంట్స్ కనుక వస్తే హ్యూస్టన్ అయితే తీసుకెళ్ళండి, టెంపుల్స్ అవి చాలా బాగుంటాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.